జరుగుతుందనే మాట చెప్పాలా. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే నిన్న రాహుల్ గాంధీ వచ్చిండు. ఆయన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇద్దరు వచ్చిరట తెలంగాణకు. వచ్చి నిన్న రామప్ప గుడికి పోయినరు, దండం పెట్టుకున్నారు, సంతోషం, మంచి పని. ఆడికెళ్ళి వచ్చి నోటికొచ్చిన మాటలు, నోటికొచ్చిన తిట్లు. ఏమంటాడు రాహుల్ గాంధీ వచ్చి? కేసీఆర్ది కుటుంబ పాలన. రాహుల్ గాంధీ ఎవడు అసలు? జవహర్లాల్ నెహ్రూ బిడ్డ ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ కొడుకు ఇక్కడికి వచ్చి మన గొంగళ్ళ కూర్చొని ఇంటికెళ్ళి ఏరుకున్నట్టు కుటుంబ పాలన కేసీఆర్ది. ఆయన ఆమె చెల్లె ఇద్దరు వస్తారు. ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఒకటే వేదిక మీద నిలబడచ్చు, సోనియా గాంధీ అదే వేదిక మీద ఉండొచ్చు. ఇంకా అప్పుడప్పుడు చచ్చిపోయిన ఇందిరాగాంధీని, చచ్చిపోయిన రాజీవ్ గాంధీని, చచ్చిపోయిన నెహ్రూ గారిని అందరినీ యాద్ చేసుకోవచ్చు. కానీ కేసీఆర్ది మాత్రం కుటుంబ పాలన. ఇది ఎక్కడి నీతి నాకు అర్థం కాదు. గొంగళ్ళలో కూర్చొని కూడా ఇంటికెళ్ళి ఎడతాడు, గొంగళ్ళ తినుకుంటా. అట్లా లేదా అయ్యాలా? ఇంకా దరిద్రం చెప్తాం మీకు నేను. ఏమంటాడు రాహుల్ గాంధీ వచ్చి? కేసీఆర్ మొత్తం కరప్షన్లో గురికపోయింది, అవినీతిమయం అయిపోయింది ప్రభుత్వం అంటాడు. 1,00,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. 80,000 కోట్ల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. ఇవాళ అమెరికా వాళ్ళు పిలిచి పురస్కారాలు ఇస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడుంది అంటే తెలంగాణలో కేసీఆర్ కట్టిండు, కాళేశ్వరం కట్టిండని అమెరికా వాళ్ళు సైతం గుర్తిస్తున్నారు. అమెరికాలో ఉండే ప్రపంచ ఎన్వైరన్మెంటల్ కాంగ్రెస్ వాళ్ళు పిలిచి మరీ అవార్డులు ఇస్తూ ఉన్నారు. కానీ ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళకైతే అర్థమైతలేదు. 80,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? కొద్దిగా బుర్రబుద్ధి ఉంటే 80,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అంటే మరి ప్రాజెక్ట్ ఎక్కడిది? అసలు ప్రాజెక్టు ఖర్చు కంటే ఎక్కువ అవినీతి చేసిండంటే ఇప్పుడు రాహుల్ గాంధీతో బాధ ఏంటంటే ఆయన లీడర్ కాదు, రీడర్. ఏం రాసిస్తే కదా చదువుతాడు ఆయన. పాపం ఆయనకేం తెలియదు, తెల్లకాయుధం. ఆయనకేం తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయడు. ఎవడన్నా ఏమన్నా రాసిస్తే కాంగ్రెస్ వాడు అదే బర్ర చదువుతాడు, ఎటుపడతాడు, మాట్లాడతాడు, పోతాడు. కేసీఆర్ అవినీతి పరుడు అంటాడు. రాహుల్ గాంధీ పక్కకి ఎవడున్నాడు? రేవంత్ రెడ్డి. అంతకంటే పెద్ద గజ దొంగ దేశంలో ఎవడన్నా ఉన్నాడా? ఆయన ముంగట దావూద్ ఇబ్రాహీము, చార్ల శోభరాజు కూడా చిన్నోళ్ళు. రేవంత్ రెడ్డి ముంగట ఆనాడు ఓటుకు నోటు, ఇవాళ సీటుకు రేటు. ఓటుకు నోటు, సీటుకు రేటు. రేపు రాష్ట్రం అంతా అమ్ముతాడు. టోకున బీజేపీకి అమ్మిపారేస్తాడు కాంగ్రెస్ పార్టీని కూడా. గసంటోని పక్కన కూర్చోబెట్టుకొని ఇవాళ మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ. ఒక 420 కానీ పక్కకు కూర్చోబెట్టుకొని కేసీఆర్ దొంగ లంగా అంటే నీ చుట్టెవరున్నారో చూసుకోవా కనీసం? నీ పక్కకే మీ పిసిసి అధ్యక్షుడే మొత్తం పైసలు వంచుకుంటూ దొరికిపోయిన దగులుబాజీ. గాయనని పక్క కూర్చోబెట్టుకొని కేసీఆర్ని తిడతా అంటే ఎవరు నమ్ముతారు? రాహుల్ గాంధీ గారు నవ్వుతున్నారు. చూసుకో నువ్వు. నీ పార్టీ ఎంత దరిద్రంలో కూరుకొని పోయిందంటే ఆఖరికి ఒక ఓటుకు నోటు దొంగ 50 కోట్ల రూపాయలు మీ ఇన్ఛార్జికి ఇచ్చి లంచం ఇచ్చి పదవి తెచ్చుకునే దుస్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇది వాస్తవమా కాదా నేను చెప్తలేను. మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కకు పిలిచి అడిగినా చెప్తాడు. ఎవరికి ఇచ్చిండు పైసలు, ఎక్కడ ఇచ్చిండు, ఇక్కడ ఇవాళ సీట్లు ఎక్కడ అమ్ముతున్నాడు, ఎక్కడ విల్లాలు రాయించుకుంటున్నాడు, ఎక్కడ ప్లాట్లు రాయించుకుంటున్నాడు, ఎక్కడ పైసలు తింటున్నాడు. కొద్దిగా ఎంక్వైరీ చేయించుకో రాహుల్ గాంధీ. తెలంగాణలో ఉన్నప్పుడు తెలుసుకో. ఓ 10 మంది కాంగ్రెస్ నాయకులను పక్కకు తీసుకుపోయి మాట్లాడు. వాళ్ళే మొత్తం చెప్తారు నీకు. నీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను పిలిచి మాట్లాడు, వాళ్ళే చెప్తారు ఈయన చిట్టా మొత్తం. ఇక నువ్వు పక్కన దొంగను కూర్చోబెట్టుకొని దావూద్ ఇబ్రాహీం లాంటి దొంగ, చార్లే శోభరాజ్ కంటే పెద్ద దొంగ, ఆయనను పక్కకు కూర్చోబెట్టుకొని అవినీతి అవినీతి అని మాట్లాడితే ఇక తనది అంటారు చూడు, గురువింద గింజ తనాలు పెరగదని అట్లున్నది కథ. అయ్యాల సిగ్గుపడతారు ఎవరైనా. ఇంకా ఒక విచిత్రమైన మాట నిన్న మాట్లాడతాడు రాహుల్ గాంధీ. మనమట బీజేపీ బి టీం అట. మేము బీజేపీ బి టీం కాదు, మీరే ఇవాళ ఈ దేశానికి సి టీం. మీరు సి టీం అంటే ఏంది? చోర్ టీం. మీరు చోర్ టీం. ఏ టు జెడ్ కుంభకోణాలు చేసిన దగుల్బాజీ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ అంటే ఆదర్శ్, బి అంటే బోఫోర్సు, సి అంటే కామన్వెల్త్, చెప్పుకుంటూ పోతే జెడ్ దాకున్నాయి. ఏ టు జెడ్ ఆకాశం నుంచి పాతాళం దాకా దోచిన పార్టీ దగుల్బాజీ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆకాశంలో ఎగిరే ఆగస్టా హెలికాప్టర్ నుంచి పాతాళంలో ఉండే బొగ్గు దాకా దేన్ని వదలకుండా దోచుకున్న కాంగ్రెస్ పార్టీ. స్వయంగా మీ కేంద్ర మంత్రులు జైళ్లకు పోయిన కాంగ్రెస్ పార్టీ. ఆఖరికి ఇవాళ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీద కూడా ఈడీ విచారణ అవుతా ఉంది నేషనల్ హెరాల్డ్ కేసులో. వాళ్ళొచ్చి దేశానికి ఈ బి టీము సి టీం. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ మేము బి టీం కాదు, మీరే సి టీం. ఈ దేశానికి చోర్ టీం. అల్టిమేట్ గా రేపటి రోజున ఇక్కడ 10 మంది గెలిచినా 12 మంది గెలిచినా కాంగ్రెస్ ను ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి వాళ్ళని తీసుకుపోతాడు, బీజేపీల గంపగుత్తగా చేరుతాడు. ఇది ఇలా రాసి పెట్టుకోండి. నేను మీడియాలోనే చెప్తున్నా. రేవంత్ రెడ్డి సంగతి నీకు తెలియదు. రాహుల్ గాంధీ గారు ఆయన బీజేపీ మీ దానిలో పెట్టిన కోవట్టు, బీజేపీ ఏజెంట్ కాంగ్రెస్ లో.
రేపు 10 గెలిచినా 12 గెలిచినా వాళ్ళని గంపగుత్తగా తీసుకుపోయి మళ్ళొక్కసారి బీజేపీలో కూర్చోబెట్టేది పక్కా. ఈ విషయంలో నీకు తెలివి లేదేమో కానీ పక్కనున్న వాళ్ళని అడుగు, తెలుసుకో. బీజేపీ తెచ్చి మీ కాంగ్రెస్ పార్టీలో ఇరికిచ్చింది. మీకు తెలియక గాడ్సేకు గాంధీ భవన్ అప్పచెప్పిరు మీరు. ఈ గాడ్సే